కాకితో జాగ్రత్త మామ. కాకిని తక్కువ అంచనా వేయకండి, అండర్ ఎస్టిమేట్ చేయకండి. ఇతర పక్షులు ఏదైనా కానీ బెదిరించినా కొట్టినా పారిపోతాయి, కానీ కాకి మాత్రం అలా కాదు. గుర్తుపెట్టుకొని పగబట్టి వెంటాడి టార్చర్ చేస్తాయి. కాకి యొక్క గుంపులన్నిటినీ పిలిచి అరవడం పొడవడం చేస్తూ ఉంటాయి. మనుషులు ముఖాలను గుర్తుపెట్టుకొని పగ సాధిస్తాయి కాకులు. అలాగే వాటి పిల్లలకు కూడా ఈ పగను పంచుతూ ఉంటాయి. సో అందుకని కాకులతో జాగ్రత్తగా ఉండండి. మా చిన్నప్పుడు మేము ఎక్స్పీరియన్స్ చేసాం ఇలాంటి విషయాలు. కాకి గూడు కట్టుకున్న చెట్టు కిందకి వెళ్ళినా, ఆ గూడు దగ్గరలోకి వెళ్ళినా, ఆ చెట్టు ఎక్కినా చుట్టుపక్కల ఉన్న కాకులన్నీ కలిసి వచ్చి గట్టిగా అరవడం, ఇంకా దగ్గరికి వెళ్తే పొడవడం చేసేవి. ఇలా మీలో ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తే కనుక కామెంట్ చేయండి. సో అందుకే కాకులతో జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారి పగబట్టాయా వాళ్ళ పిల్లలు, వాటి పిల్లలు కూడా పగ సాధిస్తాయి. థ్యాంక్ యూ.